ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. 10 అండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తం బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింప చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరిచి ఉన్నాము. అంటే దేవుడి చిత్తం ఏంటి? మనకి పరిశుద్ధుడుగా చేయాలని. అయితే ఆ చిత్తం నెరవేర్చిందా లేదా? నెరవేర్చింది. ఎప్పుడు? దేవుడు యేసు ప్రభుకి పంపిన తర్వాత ఆ చిత్తము నిలబెట్టారు. ఎక్కడ? సిలువలో. ఆమె ఎప్పుడు యేసు ప్రభు కూడా నా పాపం గురించి సిలువలో చనిపోయారు. నా పాపం మోసి సిలువలో చనిపోయారు. అందుకోసం యోహాను సువార్త 1వ అధ్యాయము 28లో ఏం రాస్తుంది? 29లో ఏం రాస్తుంది? ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపాలను మోసుకునే దేవుని గొర్రెపిల్ల. ఆమె. సో నేను ఒకవేళ నేను పవిత్రమని పరిశుద్ధులని తెలిసలేకపోయినంటే, ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే నేను పరలోకం వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. ఆమె. దేవుడు నేను అన్నీ చేసి, నా జీవితంలో నేను అన్నీ చేసి నేను అన్నీ పొందుకున్నాను, కానీ దేవుడు ఒక నీతి నేను పొందుకోలేదు. అంటే ఈ లోకం మనకి ఏం జరిగింది? మనకి ఏదైనా ఉపయోగం ఉందా? ఏది లేదు. నేను అన్నీ కష్టపడుతున్నాం, డబ్బులు సంపాదించుకుని అన్నీ చేస్తున్నాం. లాస్ట్కి ఎప్పుడు ఉంటారు మన దగ్గర? నిజంగా అవునా కదా? లాస్ట్కి ఎవరు ఉంటారు? దేవుడు మన దగ్గర ఉంటారు. ఇప్పుడు మనం అన్నీ చేసి దేవుడు వాక్యంలోనే మన హృదయం లేదంటే, దేవుడు వాక్యమే వినడం కోసం మనకి అలాంటి హృదయం లేదంటే, ఈ జీవితంలో ఏంటి మనం చేస్తాం? ఏంటి చేస్తే సంతోషం వస్తుంది మనం? ఆమె. నేను కూడా ఒకరోజు డాక్టర్ అవుతానని నేను ఆలోచించాను. బాగా చదివి అన్నీ చేయండి, కానీ దేవుడు నా కజిన్ బ్రదర్ డాక్టర్ ఉన్నాడు, మళ్ళీ ఇంకో బ్రదర్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, నా అమ్మ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు, నా నాన్న పోలీస్ ఫీల్డ్లో ఉన్నాడు. డబ్బు సంపాదిస్తున్నారు బాగా. కానీ నిజంగా నాకు ఒక హృదయం వచ్చింది. నేను ఎంత డబ్బు సంపాదించినా కూడా నా హృదయం